తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు స్థానికంగా కనపడటం లేదు. ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే ఒక చామల తప్ప ఎవరూ రియాక్ట్ కావడం లేదు. అసలు గెలిచిన తర్వాత ఏ ఎంపీ కూడా గాంధీ భవన్కు రావడం లేదు. దీంతో వీరి పనితీరు పట్ల కాంగ్రెస్ శ్రేణులు అసహనంతో ఉన్నారట. ఇంతకు కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వారి మౌనం వెనుక కారణం ఏంటి? ఈ స్టోరీలో చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు సైలెంట్గా ఉండడం ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బీ ఫామ్లపై గెలిచి పార్టీ పుణ్యమా అని దేశ అత్యున్నత సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నేతలు రాష్ట్రంలో మాత్రం కనిపించడం లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతుంటే కనీసం స్పందించేందుకు కూడా ఈ ఎంపీలు ముందుకు రావడం లేదని పార్టీ శ్రేణులే విమర్శలు చేస్తున్నాయి. ఎంపీలుగా గెలిచిన వారిలో కొందరు అసలు గాంధీ భవన్ మెట్లెక్కి ఎన్ని నెలలైందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ఇంతకీ ఆ ఎంపీలు ఎవరు? వారి మౌనం వెనుక ఉన్న లెక్కలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు గాంధీ భవన్లో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎంపీలు ఉభయ సభల్లో ఉన్నారు. లోక్సభలో 8 మంది, రాజ్యసభలో 3, మొత్తం 11 మంది సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఆ ఎంపీలు ఎవరూ పెద్దగా కనపడటం లేదని, రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్న టాక్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఈ నేతలు నోరు మెదపటం లేదు. ఆ నేతలు అసలు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ విమర్శలను వాళ్లు మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఎంపీలుగా గెలిచాక నియోజకవర్గాలకే పరిమితమయ్యారా లేక ఢిల్లీలో సెటిల్ అయ్యారా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన వారిలో యువ నేతలు, సీనియర్లు సమానంగా ఉన్నారు. భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుండి కడియం కావ్య, పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణ, నల్గొండ నుండి రఘువీర్ కందుకూరు, ఖమ్మం నుండి రఘురామరెడ్డి వీరంతా మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టిన రాజకీయ నాయకులే. ఇక రాజ్యసభలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వి లాంటి ఉద్దండులున్నారు. వీరితో పాటు సీనియర్లు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షట్కార్లు కూడా పదవుల్లో ఉన్నారు. ఇన్ని భారీ పేర్లున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వీరి ప్రభావం శూన్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువ ఎంపీలు అసలు ఎక్కడ మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా ఎంపీల నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడం విచారకరమని అంటున్నారు. కేవలం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే అడపాదడపా సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ విపక్షాలపై మండిపడుతున్నారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్లో పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు తప్ప మిగతా వారంతా అజ్ఞాతంలోకి వెళ్లారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన, కొత్త పాలసీలపై విపక్షాలు సెటైర్లు వేస్తుంటే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ ఎంపీలపై లేదా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ 11 మంది ఎంపీల మౌనం వెనుక అసలు కారణమేంటి? పార్టీ అధిష్టానం వీరికి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని సైలెంట్గా ఉన్నారా? లేక గెలిచాక మా పని అయిపోయింది అనుకుంటున్నారా అన్నది అంతుబట్టడం లేదు. కేవలం ఇన్ఛార్జి వచ్చినప్పుడు మీటింగ్స్లో ముఖం చూపించి వెళ్లడం తప్ప సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టే సాహసం కూడా చేయడం లేదని చర్చించుకుంటున్నారు. సీనియర్ నేతలు రేణుకా చౌదరి, మల్లు రవి లాంటి వారు సైతం తమ అనుభవాన్ని పార్టీ రక్షణ కోసం వాడకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఎంపీల వైఖరి ఇప్పుడు హస్తం పార్టీలో పెద్ద చర్చగా మారింది. మరి ఈ యంగ్ అండ్ సీనియర్ ఎంపీలు ఇప్పటికైనా మౌనం వీడి వాయిస్ రైజ్ చేస్తారా లేక తమ పదవీ కాలాన్ని ఇలాగే నిశ్శబ్దంగా గడిపేస్తారా అనేది చూడాలి.